సామెతల గ్రంథము 20వ అధ్యాయం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజుల వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరినే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు మనకేమీ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపవాన్ని కలుసుకొనుట అనేకులకు తట్టసించును. నమ్ముకొనదగిన వాడు ఎవనికి కనబడును? యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదానంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనై ననుకునదగిన వాడెవడు? వేరువేరు తూనికెరాలు, వేరువేరు కొంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఆమేన్.